ఒక గ్లాస్ పొట్టు మినపప్పు, ఒక గ్లాస్ గోధుమ రవ్వ, ఒక గ్లాస్ సజ్జలు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు 8 అవర్స్ నానబెట్టుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకొని ఇలా దోసపిండిలా అవుతుంది. దాన్ని మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని దానిపైన నేను మసాలా వేసాను. అది ఎలా చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇలా మసాలా వేసుకొని చేసుకోవచ్చు, లేదా నార్మల్ దోశ కూడా చేసుకోవచ్చు. ఈ పొడి వేసుకొని దానిపైన కారం, పసుపు, ఉప్పు, ఆనియన్ ఇవన్నీ వేసుకుంటే మనకు చక్కటి హోమ్మేడ్ మసాలా దోశ రెడీ అవుతుంది. హెల్దీతో పాటు మన గట్ని కూడా హెల్దీ చేస్తుంది. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకే కాకుండా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. మార్నింగ్ హెల్దీ టిఫిన్ తినడం వల్ల మీరు డే మొత్తం కూడా హెల్దీగా వర్క్ చేసుకోవచ్చు. ఎంప్టీ స్టమక్తో కాకుండా ఇలాంటి ఒక్క దోశ తిని వెళ్ళినా మీకు చాలా సేపు ఆకలి కాకుండా మీ వర్క్ కూడా చాలా బాగా చేసుకోగలుగుతారు. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. మరీ ఉపవాసాలు ఉంటూ తిండిని తినకుండా కడుపును కాలపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి తింటూ బయట ఫుడ్స్ కొంచెం తక్కువ చేస్తే, మన ఫ్యాట్ ఫుడ్ తక్కువ చేసుకుంటే, అవుట్ సైడ్ ఫుడ్, చీజ్, బటర్, ఇలా ఆయిల్ ఫుడ్ ఇవన్నీ తక్కువ చేసుకొని ఇంట్లోనే కొంచెం హెల్దీ తింటే సరిపోతుందండి. దానికోసం ఎక్కడికో వెళ్ళాలి, ఎన్నో డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.